హలో అండి అందరికీ. క్యాప్సికమ్ అంటే అస్సలు ఇష్టం లేని పిల్లలకి ఒక్కసారి క్యాప్సికమ్‌తో ఇలా రైస్ చేసి పెట్టండి. చాలా ఇష్టంగా తింటారండి. మెయిన్‌గా మనకి క్యాప్సికమ్‌లో యాంటీ ఇంప్లిమెంటరీ ప్రాపర్టీస్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. హెల్త్‌కి గూడా చాలా మంచిది. ఫస్ట్ క్యాప్సికమ్‌ని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టేసుకొని అందులో పచ్చెనపప్పు, మినపప్పు, జీలకర్ర, వెల్లుల్లి, ఎండుమిర్చి వేసుకొని వీటన్నిటిని డ్రై రోస్ట్ చేసేసుకొని చల్లారబెట్టుకొని మిక్సీ పట్టేసుకొని పొడి చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. మళ్ళీ ఇందులోనే స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టేసుకొని కొంచెం ఆయిల్ ఏసేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులో మిర్చి అలాగే సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ వేసుకోవాలి. కొంచెం సాల్ట్ వేసుకొని ఈ ఆనియన్స్ మెత్తబడేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోనే కొంచెం కరివేపాకు, కొంచెం ధనియాల పొడి, కొంచెం పసుపు కూడా వేసేసుకొని ఈ పసుపు అనేది పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఆల్రెడీ మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి క్యాప్సికమ్ పీసెస్ కూడా వేసేసుకొని ఇవి కొంచెం మెత్తబడేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి. ఇంకా మళ్ళీ ఇందులోనే మనం ఆల్రెడీ కుక్ చేసుకొని చల్లార్చి పెట్టుకున్న రైస్ ఏదైతే ఉందో అది కూడా వేసేసుకొని ఫైనల్‌గా ఇందులో మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా! ఆ పొడి ఏదైతే ఉందో దాన్ని వేసేసుకొని ఈ రైస్, ఈ వెజిటబుల్స్, ఈ పొడి అంతా మిక్స్ అయ్యేటట్లయితే ఒక 2 మినిట్స్ కుక్ చేసేసుకొని ఫైనల్‌గా ఇందులో కొంచెం ఘీ యాడ్ చేసేసుకొని హై ఫ్లేమ్‌లో దీని రైస్ అంతా ఒక 5 మినిట్స్ గనుక కుక్ చేసుకొని మనం సర్వ్ చేసుకున్నట్లయితే ఎంతో టేస్టీగా, హెల్తీగా ఉండేటటువంటి క్యాప్సికమ్ రైస్ అనేది రెడీ అయిపోతుందండి. వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్.